మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం సాధారణంగా ఈ మధ్య కాలంలో వైటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ ఎక్కువగా వినిపిస్తుంది మేడం. మన పల్స్ బ్యాలెన్సింగ్ వేలో ఈ సమస్యను ఎలా అరికట్టవచ్చు? మీ దాకా వస్తే గనక దీన్ని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు? అంటే మెడికేషన్సే ఖచ్చితమైన మార్గము అంటారా, లేకపోతే ఇంకా ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా? మాకు మెడికేషన్ వద్దు, మేము ఇంట్లో ఫుడ్ ద్వారా కానీ, మీ పద్ధతి ఏంటి మాకు మా వ్యూయర్స్కి ఒకసారి తెలియజేస్తారమ్మా? డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు మెడికేషన్స్ వద్దు అని ఎప్పుడు చెప్పట్లే మనం. ప్రతిదీ భగవంతుడి సృష్టిలో ప్రతి దానికి ఒక టాలెంట్ ఉంది, ఒక ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు అది కావాలి అన్నబట్టే భగవంతుడు ఆ మనుషులకి ఆ నాలెడ్జ్ ఇచ్చి అలోపతి ద్వారా అది తీసుకొచ్చాడు. ప్రతి దానికి ఒక ఇది ఉంది. కానీ ఇప్పుడు నేను ఏదైతే వద్దంటాం మేమంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, డయాబెటీస్ కి, థైరాయిడ్, అలా అక్కర్లేదు అంటాం. ఏదో టెంపరీగా వచ్చినాయి దాన్ని బాగా చేసుకోవాలనుకుంటే మనం వాడుకోవచ్చు, తప్పేం లేదు. అది కూడా అంటే మన బాడీలోనే బయోకెమిస్ట్రీ ఉంది, బయోకెమికల్ ఫ్యాక్టరీ మన బాడీ. బయోకెమికల్ ఫ్యాక్టరీ మన బాడీ. దాని లోపలే అన్ని ప్రొడ్యూస్ అవుతాయి. ఏది మనం బయట నుంచి తినక్కర్లా, మనం తీసుకునే శ్వాస ద్వారా అన్ని బయోకెమిస్ట్రీ మనకి ఏర్పడిపోతాయి. ఆ శ్వాస ఎలా తీసుకోవాలి అన్నదే ఒక చిన్న టాక్టిక్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఎలా ఎలా ఎక్కడెక్కడ పెట్టాలి అనేది పల్స్ బ్యాలెన్సింగ్ మీ ద్వారా మేము తెలుసుకుంటూ వస్తున్నాం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఈ విటమిన్ డి వాటికి ఒకసారి చెప్పండి. విటమిన్ డి వచ్చి ఇప్పుడు ఎంత ఫుడ్ తీసుకున్నా, ఎలాంటి మెడిసిన్ తీసుకున్నా దొరకదు. దానికి కావాల్సింది ఏంటి? ఎండ. ఎండకు వెళ్తేనే మనకి వైటమిన్ డి దొరుకుతుంది. ఎండ ద్వారా కొందరు చెప్తున్న వాదన ఏంటంటే మేడం రావట్లేదు పర్టిక్యులర్ గా అంటున్నారు. ఒకసారి మేమేమంతా ఏం తప్పులు చేస్తూ ఉన్నాము అంటే ఎండ ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోతుంది ఈ బాడీస్? పాస్ట్ జనరేషన్స్ చూసుకుంటే కనుక ఎందుకు అబ్జర్వ్ చేయదు అంటే దానికి కాల్షియం కావాలి పైన. ఇప్పుడు నువ్వుల నూనె ఉంది కదా, మన దీనిలో కూడా మన ఛానల్లో కూడా ఉంటుంది అనమాట. నువ్వుల నూనె చేసే విధానం కూడా పెట్టాం, ఎలా చేసుకోవాలి చేసుకునే విధానం కూడా పెట్టేసాను నేను. పక్కా వాచ్ చేస్తాం, చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఆ నువ్వుల నూనె కావాలి. ఆ ఫార్ములా ఇంపార్టెంట్. ఊరికే ఏదో నేను ప్యాకెట్ లో కొనుక్కొచ్చాను వాడాను అంటే పని చేయదు. ఆ ఫార్ములా ఇంపార్టెంట్. నువ్వులు, కొబ్బరి, బెల్లం వేసి ఎద్దు గానుగలతో తిరగాలి అది. ఓ మై గాడ్, నువ్వులు, కొబ్బరి, బెల్లం, ఎద్దు గానుగలతో అప్పుడు పర్ఫెక్ట్ వాల్యూస్ అనేది ఆ నువ్వు కాల్షియం కరెక్ట్ గా ఉంటుంది దాంట్లో. ఇది ఏం చేయాలి అంటే మనం మగవాళ్ళు అయితే బుధవారం, శనివారం, ఆడవాళ్ళైతే ట్యూస్డే అండ్ ఫ్రైడే. ఓకే, మగవారు, ఆడవారు ఇలా 2 days 4 days ఏంటి మేడం ఆ డేస్ కి? ఆ డేస్ కి ప్లానటరీ పొజిషన్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అది కాబట్టి తల నుంచి కాళ్ళు గోటు దాకా నూనె రాసుకోవాలి. మనం ప్రైవేట్ పార్ట్స్ అని అలా కొంచెం మూసేసుకున్నా కానీ మిగతా మొత్తం ఫుల్ రాసేసుకోవాలి. రాసేసుకుని ఏదో ఒక పాత నైటీ, ఆడవాళ్ళు అనుకోండి, పాత నైటీ ఒక స్లీవ్లెస్ అలా వేసుకుని ఎండలో కూర్చోవాలి. కంపల్సరీ 40 minutes ఎండలో ఉండి తీరాలి. టైం మేడం? మార్నింగ్ ఏ టైం నుంచి 10 లోపల 10 లోపు కూర్చోవాలి. ఎండలో కంపల్సరీ కూర్చోవాలి. నాకు ఎండ రాలేదు, ఇది దానికి నేనేం ఆల్టర్నేట్ చేయలేము. అసలు డైరెక్ట్ ఎనర్జీ అంటే ఎండ ఉంది. ఆ కాల్షియం ఉంటుంది కదా బయట, కాల్షియం అనేది ఈ ఆయిల్ ఉంటుంది కదా, అప్పుడు సన్ రేస్ దాని మీద పడి మనకి లోపల వెళ్ళి వైటమిన్ డి ప్రిపేర్ చేస్తుంది. ఓకే, అదర్ ఆయిల్స్ నువ్వు మామూలుగా వెళ్ళి కూర్చుంటే అంత రాదు. ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటాయి. వారానికి 2 రోజులు కంపల్సరీ రాసుకుని ఎండలో కూర్చోవాలి. 40 minutes 1 hour కూర్చున్నా ఏం కాదు. కంపల్సరీ ఇది చేసుకుంటూ ఉంటే చిన్నపిల్లలు కూడా చూడండి, చిన్నప్పుడు బాగా ఆయిల్ రాసేసి ఎండలో పడుకోబెడితే చిన్నప్పటి నుంచే వైటమిన్ డి వాళ్ళకి బాగుంటుంది. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలకి స్నానం చేసేటప్పుడు కూడా చేయొచ్చు. ఇప్పుడు అన్ని మర్చిపోయారు, మారిపోయిందమ్మా. ఆయిల్ రాసి స్నానం చేయడం అనేది లేదు పిల్లలకి. అలా చేస్తే ఏదైనా జాన్సన్స్ బేబీ ఆయిల్ ఇలా రాసుకుంటున్నారు. అక్కర్లేదు. ఈ నువ్వుల నూనె రాసి పిల్లలకి కూడా వైటమిన్ డి పుష్కలంగా వచ్చేస్తాయి. ఇంకా మనం ఏం తీసుకున్నా ఏమున్నా రాదు. ఫుడ్ లో కూడా మనం చెప్పొచ్చు కానీ ఇది తీసుకుంటా అది తీసుకుంటా ఎందులో రాదమ్మా. ఇది ఇదే సోర్స్ వైటమిన్ డి. అంటే డైరెక్ట్ పోయి ఎండలో కూర్చుంటా కూడా రాదు. వారానికి 2 రోజులు కూర్చుంటే, మార్నింగ్ కూర్చుంటే డెఫినెట్ గా ఆ వైటమిన్ డి ప్రాబ్లం, బోన్ ప్రాబ్లం అన్ని ఆటోమేటిక్గా తీరుతాయి. ఎన్ని రోజులు చేయాలి అంటే నాకు తెలియదు.
వాళ్ళ బాడీ ఎంత వీక్ గా ఉందో, ఎంత డెన్సిటీ కావాలి, డెఫిషియన్సీ ఉందో లెవెల్స్ తెలియదు కదా. అది కూర్చొని ఉండగా వాళ్ళకి తేడాలు తెలుస్తాయి. ఎండలో కూర్చున్నప్పుడు మనకు తెలుస్తాయి. ఏమీ లేదు అంటే మనం బాల్కనీలోనే కూర్చోవచ్చు, ఎక్కడో కూర్చోట అది మీరు చూస్ చేసుకోండి. కానీ ఎండ కావాలి కంపల్సరీ. 8 to 10 ఎండ, మార్నింగ్ సన్ రైజ్ నుంచి ఆయిల్ అప్లై చేయాలి. ఇన్ అవర్స్ ఈ డేస్ చేస్తే ఇంకా అక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ B12 గురించి ఏమంటారు మేడం? ఇది వెజిటేరియన్స్ కి అసలు ఉండట్లేదు, టోటల్ గా నిల్. ఈ రేషియో కూడా అందరిలో పెరిగిపోయింది. అంటే ఈ వైటమిన్ B12 గురించి ఏమంటారు మేడం? దీనికి వైటమిన్ B12 అనేది ఎందుకు మనకి దొరకట్లేదంటే నాన్ వెజ్ లోనే ఎక్కువ ఉన్నాయి. అవును అంటున్నా. నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళకి డెఫినెట్ గా ఇది తగ్గిపోతూ ఉంది, దొరకట్లేదు అసలు. మామూలుగా ఏం చేయాలంటారు వెజిటేరియన్? నట్స్ వాటిలో ఉంటాయి, నట్స్ ఉన్నాయి, నట్స్ లో సీడ్స్ ఉన్నాయి కదా, పుచ్చకాయ గింజ, ఇవన్నీ సీడ్స్, పంకిన్, ఇవన్నీ దాంట్లో కూడా ఉన్నాయి. ఇది కొంచెం అవకాడో ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. కానీ ఎంత తీసుకున్నా కూడా ఇది కూడా అంత తొందరగా రాదు. ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్ కడుపులో పడి, కడుపు అనేది మట్టి, ఏదైనా వేస్తున్నారు మీరు మట్టిలో వేస్తున్నారు ఫుడ్, ఆ మట్టి అబ్జర్ప్షన్ ఉండాలి కదా, మట్టి మంచి మట్టిగా ఉండాలి కదా. ఇప్పుడు మనమే చెట్లు పెడుతున్నాం, ఏదో ఎరువులు వేస్తున్నాం, లేకపోతే ఏదైనా పిచ్చివి గ్లాస్ మొక్కలు అలాంటివి దాంట్లో వేస్తున్నాం, అది అబ్జర్వ్ చేసుకుంటుందా? చేసుకోదు కదా. చేసుకోదు. లైక్ మెంతి కూర, మంచి మెంతులు వేస్తే మంచి మెంతి కూర హెల్దీగా పెరుగుతుంది. లైక్ ధనియాలు వేస్తుంటే హెల్దీ కొత్తిమీర. అలాగే ఇప్పుడు మనం అనేది ఎర్త్ ని స్ట్రాంగ్ గా ఉంచు. ఎర్త్ అనేది మన కడుపు, ఆ ఎనర్జీ, ఆ కడుపుకి కావాల్సిన ఎనర్జీ పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారానే చేయగలం. అది మనం చేసుకుంటూ తీసుకునే ఫుడ్ ని బాగా నవ్విలి మింగడం నేర్చుకున్నామంటే ఆటోమేటిక్ గా B12 ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. మనం నవ్విలి తినట్లేదు, నేను అలా మింగేస్తున్నా అంటే జన్మకి మనకి B12 డెఫిషియన్సీ. సో ఖచ్చితంగా నమిలి తినాలి. పూనైకాలి అంటారు తమిళ్లో ఒక విత్తనం. ఏంటి మేడం? పూనైకాలి అంటే పూనైకాలి ఒక సీడ్ అన్నమాట. అది దాని పౌడర్ ని కూడా మనం రోజుకి ఒక స్పూన్ తీసుకుంటూ ఉంటే B12 పెరగడానికి అవకాశం ఉంది. పూనైకాలి అంటే గూగుల్ చేసుకుని తెలుగులో ఏమంటుందో తెలియదు నాకు, తెలిసిపోతుంది. పూనైకాలి అని అది అమెజాన్ లో కూడా దొరుకుతుంది. అవి తీసుకుంటుంటే మనం ఒక స్పూన్ వాడుతూ ఉన్నామంటే B12 పెరుగుతుంది. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మామిడి సీజన్ ఇప్పుడు వస్తుంది కదా, మామిడి గింజ ఉంది కదా, అది తీసి లోపల పల్ప్ లాగా ఉంటుంది కదా, చిన్న గుజ్జు కాదు, అదేమంటారు పైన టెంక, ఆ టెంకని కొట్టేస్తే లోపల ఒక పచ్చిగా జీడి ఎండలో పెట్టి బాగా ఎండించేసి దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకొని రోజు ఒక స్పూన్ తీసుకున్నా B12 పుష్కలంగా పెరుగుతుంది. నేచురల్ ఇంగ్రీడియంట్స్. ఎట్లాగో సమ్మర్ రాబోతుంది, వచ్చేసాను, సమ్మర్ లో ఉన్నాము. మామిడి గింజ అదే లోపల జీడి, దాన్ని పౌడర్ తీసుకోవాలి. అవును, అది చేసుకున్నా చాలా బాగా పెరుగుతుంది B12. ఇప్పుడు చెప్పిన టిప్స్ షుగర్ వాళ్ళు, థైరాయిడ్ అలా ఎవరికి ఏమైనా ఇబ్బందులు ఏమి ఉండవు, ఎందుకంటే చాలా మంది ఫాలో అవుతుంటారు ఇలాంటి టిప్స్, రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి. అందుకే మళ్ళీ వారి కోసం డౌట్. షుగర్, థైరాయిడ్, PCOD అందరూ వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందువల్ల B12 మనకి ఇప్పుడు మనం ఎలా తగ్గిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే చాలా వీక్ గా అనిపిస్తారు, ఎప్పుడు చూసినా టైర్డ్ గా ఉంటారు. B12 అంత ఇంపార్టెంట్ బాడీకి, కాబట్టి ఎంత టైర్డ్ గా ఉంటారు. అండ్ అరికాళ్ళలో మంటలు అంటారు, అది డయాబెటీస్ వాళ్ళకి ఉన్నా మామూలు వాళ్ళకి కూడా మంటలు వచ్చేస్తుంటాయి, కాళ్ళంతా నొప్పులు వస్తున్నాయి. ఎందుకంటే నరాల్లో ప్రాబ్లం అన్నమాట. నరాల్లో ఒక బ్రెయిన్ కానీ అని నరాల్లో కానీ దానిపైన ఉన్న మైలైటిస్ అన్నది ఒక లేయర్ ఉంటుంది. ఆ మైలైటిస్ ప్రొడ్యూస్ చేయడానికి B12 కావాలి. బ్రెయిన్ లో న్యూరాన్స్ ఉంటాయి కదా, న్యూరాన్స్ ఒక పాత్వే ఉంటుంది. ఆ లైన్ లో దానికి ఒక మైలైటిస్ అని ఉంటుంది, దానిపైన కవరింగ్ అన్నమాట. ఆ కవరింగ్ కి మైలైటిస్ ఉండాలి అంటే B12 కావాలి. దాన్ని ప్రిపేర్ చేసేది ఒక వస్తువు కావాలి కదా, ప్రిపేర్ చేయడానికి B12 కావాలి. సో B12 మనం తినేటప్పుడు మంచిగా ఆహారంని బాగా నవిలి తినడం మొదలు పెట్టామనుకోండి, B12 మనం తినే ఫుడ్లో ఏమేమి ఫుడ్లో ఉన్నాయో అది కొంచెమైనా మన లోపలికి వెళ్తాయి. అలా లేదు నాకు ఇలా వెంటనే కావాలి అంటే పూనైకాలి సీడ్స్ పౌడర్ ఒకటైనా వాడచ్చు, లేకపోతే జీడి పౌడర్ వాడచ్చు. వాడుతుంటే కూడా B12 వస్తుంది. డెఫినెట్లీ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఎవరిని చూసినా B12 వైటమిన్ D డెఫిషియన్సీ ఉందనే అంటూ ఉన్నారు. ఇది నాకు ఉందా లేదా నాకు తెలియలేదు అన్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఎస్ మేడం, అది
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అమ్మో ఇది ఎక్కువగా ఎక్స్పెన్సివ్ ఏమో అలా భయపడాల్సిన అవసరం లేదు, లేకుండా అలాంటి అసలు. వాల్యుబుల్ ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్, టిప్స్ మాకు మా వ్యూయర్స్ కి పరిచయం చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే.